అంటే రీసెంట్‌గా మ్యామ్ ఒక 2 రోజుల క్రితం ఒక అమ్మాయి ఏపీలో ఒక అమ్మాయిని నేవీకి సంబంధించిన ఒక ఉద్యోగి వాళ్ళు 2021లోనే ఒక యాప్‌లో ప్రైవేట్ యాప్‌లో కలుసుకోవడం జరిగిన తర్వాత ఈ అబ్బాయికి వివాహం అయింది. ఆ అమ్మాయిని చాలా కిరాతకంగా చంపాడు ఆ అబ్బాయి. అంటే ఈ మధ్య కాలంలో ఒక ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ పెట్టుకొని అమ్మాయిల్ని చంపడం అనేది చాలా ఎక్కువగా మారుతున్న పరిస్థితి ఉంది. అంటే దీని ఎఫెక్ట్ ఏమంటారు? అదే మీరు మీరు చెప్పారు కదా! వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు అనకూడదు. వివాహేతర సంబంధాలనే అనాలి. అయితే ఈ వివాహేతర సంబంధాలు కంటిన్యూ చేయటం. ఇప్పుడు అతని పెళ్ళికి ముందు వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగింది. అతను దానికి నిరాకరించాడు. ఎందుకంటే అతను చుట్టాల అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తదనో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారనో, ఒప్పుకోలేదనో ఏదో ఒక కారణం చెప్పి చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా కాపురం చేసుకున్నారు. వాళ్ళకి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, డెలివరీకి వెళ్ళింది. ఇప్పుడు పాప ఎవరో పుట్టారు. అలా నడుస్తున్న స్టోరీలో ఈమె డిలీట్ అయింది కొన్ని రోజులు టెంపరరీగా. డిలీట్ అయిపోయి అది పర్మనెంట్ అని ఇతను అనుకున్నాడు. ఆమె కూడా అనుకునుందేమో. మళ్ళీ వాళ్ళు మళ్ళీ కనెక్షన్లోకి వచ్చారు. అంటే వాళ్ళు మళ్ళీ రిలేషన్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి ఈ అమ్మాయి ఏం అడగటం మొదలెట్టింది అంటే, మరి నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, నాతో రిలేషన్షిప్ వల్ల నాకు చాలా నష్టం జరిగింది అని, లేకపోతే ఇంక ఏమో డబ్బులు డిమాండ్ చేసిందని అయితే ఇతను చెప్తున్నాడు. అది వాస్తవం కాదో మనకు తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయి లేదు కదా చెప్పడానికి. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏమైనా చాట్లు అవి ఉంటే నమ్మొచ్చు. కానీ అదర్వైజ్ అతను ఇప్పుడు ఒక హంతకుడు చెప్పే మాటకి అతను చేసిన పనిని జస్టిఫికేషన్ చేసుకుంటానికి అబద్ధాలు చెప్తాడు కానీ నిజాలు చెప్తాడని ఎందుకు అనుకుంటాము? ఒకటైతే వాస్తవం, వీళ్ళ యాప్ ద్వారా పరిచయం అయింది వాస్తవం, వీళ్ళిద్దరికి పరిచయం ఉన్న మాట వాస్తవం, ఇతను ఈ అమ్మాయిని పక్కన పెట్టేసేసి వేరే పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే కదా. మళ్ళీ వీళ్ళిద్దరు రిలేషన్షిప్లోకి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఆ పాత దాని గురించి నేను వ్యాఖ్యానించను. ఎందుకంటే ఎవరైనా సరే పెళ్లి చేసుకుందాము అని అనుకోవటము, రిలేషన్షిప్లోకి రావటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. సరే వచ్చారు, కాదనుకున్నారు, ఎవరి దారిని వాళ్ళు బతుకుతున్నారు, అలా ఉండాలి. లేదు అతను ఒకవేళ కొన్ని రోజులు పోయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామా అని అమ్మాయికి ప్రపోజల్ పెడితే ఆ అమ్మాయికి కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు. కానీ అతను పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిలేషన్లోకి రావడం అనేది చాలా పొరపాటు చేశారు. ఇద్దరూ పొరపాటు చేశారు. దానికి భారీగా మూల్యం చెల్లించారు. ఆ అమ్మాయి అయితే ఏకంగా ప్రాణమే కోల్పోయింది. ఇతను ఇప్పుడు బతికున్నాడు కానీ రేపటి నుంచి జైల్లో ఉండాలి. పైగా ఇతని ఉద్యోగం పోతుంది, ఇతను జైలుకు పోతాడు. ఇతని భార్య కూతురు జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్క ఈ చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఆ తండ్రి ఎంత అమాయకంగా అతను అడిగే ప్రశ్నలకి అసలు సభ్య సమాజం ఏం సమాధానం చెప్తుంది? సమాజం ఏం చెప్తుంది సమాధానం? లేదంటే ఈ చంపేసిన హంతకుడు ఏం చెప్తాడు సమాధానం? ఇప్పుడు ఏం సమాధానం చెప్పినా బిడ్డనైతే తిరిగి తీసుకురాలేరు కదా. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఇతనిలో ఇంత క్రూరత్వం ఎలా ఉంది, ఎందుకు ఇంత క్రూరంగా ఉన్నాడు, అతనికి ఏంటి తక్కువ? అతనికి ఒక ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, పెళ్ళయింది, హ్యాపీగా ఉన్నాడు, ఉండొచ్చు కదా. మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి రావటం, ఈమె బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్తున్నాడు, ఈమెను చంపేయడము, ఇప్పుడు ఏకంగా అతను వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మాయిల గురించి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ అసలు ఇతర అంతకుడు అయిపోయాడు, జైల్లో కూర్చున్నాడు, ఓకే. ఆడపిల్లలు చక్కగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఒక ఆత్మస్థైర్యంతో బతకాల్సిన పరిస్థితిలో ఇలా పెళ్ళైన అతనితోటి రిలేషన్షిప్, పెళ్ళైన అతను ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం ఎంత తప్పు, అతనికి పెళ్ళయిందని తెలిసి అతనితో రిలేషన్ పెట్టుకోవడం కూడా అంతే తప్పు. ఇది కన్సెక్షువల్ సెక్స్ అనే మాట ఎక్కడ వస్తుంది అంటే మైనర్ చైల్డ్ దగ్గర వస్తుంది తప్పితే మేజర్స్ దగ్గర రాదు. ఒక మేజర్వి, నీకు అన్నీ తెలుసు, నువ్వు ఎలా అతని మాట నమ్మావు? ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా మనం గట్టిగా మాట్లాడాల్సిన, అంటే ఇలా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి క్షేమకరం కాదు. అసలు మీ జీవితాలని మీ చేతులతో మీరే నాశనం చేసుకున్నట్లు. అసలు మీ జీవితాలను పైకి తీసుకొచ్చుకోవాల్సింది పోయి మీరే నాశనం చేసుకుంటే ఎట్లా? నువ్వు చదువుకున్నావు, నీకు ఒక అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఉంది, మళ్ళీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటావు, ఇన్నుండగా నీకు అతనికి పెళ్ళయిందని తెలిసిన తర్వాత అతనికి భార్య ఉండగా అతనితో నీకు రిలేషన్షిప్ అవసరమా? కానీ మ్యామ్ ఇది అసలు ఇప్పుడు నీ సోషల్ స్టేటస్ ఏంటి ఈ సందర్భంలో?
ఎందుకు ఇంత పిచ్చి పని చేయాల్సి వచ్చింది అసలు? అతనితో రిలేషన్షిప్ పెట్టుకోవడమే చాలా తప్పు. ఆ అమ్మాయి చావుని ఆ అమ్మాయి కొని తెచ్చుకుంది. ఇప్పుడు అతన్ని చట్టం శిక్షిస్తుంది, కానీ నువ్వు తిరిగి వస్తావా? ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే అసలు ఆడపిల్లల్ని చదివించొద్దు అనేది ఎందుకే? ఆడపిల్లలకి ఇంత స్వేచ్ఛ ఇవ్వకూడదు, ఇవ్వటం వల్ల ఇదంతా జరిగింది, అంత స్వేచ్ఛ ఇవ్వటం వల్ల ఇది జరిగింది. అదే 18 ఏళ్ళు అవగానే అమ్మాయికి పెళ్లి చేసి ఉంటే శుభ్రంగా ఇప్పుడు 2 పిల్లలు కానీ శుభ్రంగా ఉండేది. తన్నులు తింటే మూడుతో తన్నులు తినేది తప్పితే, చంపితే మూడైతే చంపొచ్చు కానీ ఈడెవడ చంపటానికి ఇలా మాట్లాడతారు. అందుకని మనకి రెక్కలు వస్తున్నాయి ఆడపిల్లలకి ఇవాళ. ఈ మన రెక్కలు మనమే తెంచేసుకోవద్దు. దయచేసి ఆడపిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఇది. అసలు మీరు చిన్న చిన్న ప్రలోభాలకి లొంగకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ వ్యక్తిత్వంతో మీరు బతకాలని నేను ఆడపిల్లలకు కోరుకుంటున్నా. లేదు అంటే ఇలాంటి చావులే ఎదురవుతాయి. అంటే పర్టికులర్ గా ఈ కేసులో చూసినట్లయితే ఫ్రెండ్ యాప్ లో వీళ్ళిద్దరు 2021 లో కలుసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈయనకి 2024 లో వీళ్ళిద్దరు విడిపోయి ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ ఫ్రెండ్ యాప్ ల అకౌంట్స్ అంటే ఇలాంటి యాప్స్ ల వల్ల ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువయ్యి ఇలాంటి మర్డర్స్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతాయి జరుగుతున్నాయి. అవును, మరి అసలు ఆ యాప్ల జోలికి వెళ్ళకూడదు. సోషల్ మీడియాలో యాప్లు ఉన్నాయి, ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల నష్టాలు ఏంటో అందరికీ తెలుసు. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ బారిన పడుతున్నారు. టైం పోతుంది, బుర్ర పోతుంది, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారవుతున్నారు. ఈ ఫోన్లు ఎందుకు పనికి వస్తున్నాయి? పనికిమాలిన చెత్త చూడడానికి, ఏమన్నా మన అకౌంట్లో డబ్బులు ఉంటే అవి ఖర్చు పెట్టడానికి తప్పితే దేనికి పనికి రావట్లేదు. పైగా అప్పులు చేస్తున్నారు ఈ యాప్ల వల్ల. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ యాప్ ఉంది. ఒక అమ్మాయి పరిచయం అయింది అనుకుందాం ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి వాడేదో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, వాడు శుభ్రంగా వాడికి ఓ బైకు, ఆ బైక్ ఏమి వెనకమాల ఎక్కించుకొని హీరోలాగా తిరుగుతాడు. ఈ హోటల్స్, సినిమాలు, డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే పబ్బులకి వెళ్తారు, అయిపోయింది. అదే ఇంకొక రకం ఉంది ఆపోజిట్. వీడు జులైగాడు, వీడికి ఓ బండి ఉంటుంది, ఎవరిదో ఫ్రెండ్దో వాళ్ళ నాన్నదో వాళ్ళ అన్నయ్యదో బండి ఉంటుంది. ఈ బండి వేసుకుని తిరుగుతాడు. ఉద్యోగం చేసుకునే అమ్మాయి పడుతుంది వీడికి. పడిన తర్వాత మొత్తం ఆ అమ్మాయి క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి, ఆ అమ్మాయి ఏటీఎం కార్డు దగ్గర నుంచి మొత్తం వీడియో పెట్టుకుని వీడియో మేనేజ్ చేసి, పైగా వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు కొన్ని దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు ఈ మహాతల్లి చేసింది కూడా అదే కదా. మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని బెదిరించిందని చెప్తున్నాడు. కానీ ఏది ఏమైనా ఇతని వాంగ్మూలాన్ని, ఇతను చెప్తున్న దాన్ని నమ్మటానికి లేదు. ఎందుకంటే ఒక హంతకుడుగా ఇతను నిజాలు చెప్తున్నాడనే గ్యారంటీ లేదు. ఏదైనా మొత్తం ఆ ఫోన్లు తీస్తే మొత్తం చాట్లన్నీ బయటకు వస్తాయి. అంటే ఆడపిల్లలు అట్లా చెయ్యరు అని నేనేమి వాళ్ళ గ్యారంటీ ఇవ్వదలుచుకోలే. ఎందుకంటే మనం సాక్ష్యాలతోనే మాట్లాడాలి. అంటే ఇది వరకు చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇట్లా చంపుకోవడాలు కానీ, అంటే మనుషుల్ని, అంటే ఇది వరకు ఒక భయం ఉండేదన్నమాట. ఒకరిని చిన్న కత్తి అంటే చెయ్యాలి అన్న భయం ఉండేది. కానీ ఇది వరకు అది లేదు. చంపేసి ఫ్రిడ్జ్లలో పెట్టడము, చంపేసి ఇది చేయడం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఎఫెక్ట్ ఏమన్నా సినిమాలే. ఇప్పుడు మనకి యూట్యూబ్ వచ్చింది, గూగుల్ వచ్చింది. ఒక హత్య చేయాలి అనుకుంటున్నాను నేను, ఎలా చేస్తే ఈజీగా చేస్తాను, ఏం పెట్టి చెయ్యొచ్చు, కేసులో ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ సెర్చ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాడు కూడా ఈ కత్తులు కటార్లన్నీ ఆన్లైన్లోనే తెప్పించి ఇంట్లో పెట్టుకున్నాడు, చేశాడు. సోషల్ మీడియానే ఇదంతా జరుగుతుంది. సోషల్ మీడియా వల్లే జరుగుతుంది ఇదంతా. ఇంతకుముందు లేదు అంటే, అవును ఇంతకుముందు ఇట్లాంటి ఓటీటీలు చూసాము మనం ఎక్కడన్నా? యానిమల్ లాంటి సినిమా చూసామా మనం? రానా లాంటి బూతులు విన్నామా ఎక్కడన్నా? మరి వచ్చినాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు అటు ఇంపాక్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది సొసైటీ మీద? నేర్చుకుంటారు. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.